నిన్నటి ఎన్కౌంటర్లో చనిపోయిన 27 మంది మావోయిస్టుల భౌతికాయాలను ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా కేంద్రానికి చేర్చారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి మృతదేహాలను భద్రతా బలగాలు ఆర్మీ హెలికాప్టర్లో తరలించాయి. మావోయిస్టుల భౌతికాయాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది. మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా పలువురు భౌతికాయాలను ఇప్పటి వరకు గుర్తించారు. ఇంకా పలు మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. నారాయణపూర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. మావోయిస్టు పార్టీకి చావు దెబ్బ తగిలింది. దాదాపుగా మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా నేల కొరుగుతున్నటువంటి నేపథ్యంలో టాప్ కమాండర్, సుప్రీం కమాండర్గా ఉండటంతో పాటు జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృత్యుడిలోకి చేరుకుని విగత జీవిగా పడి ఉన్నాడు. దాదాపు 50 ఏళ్ల పాటు మావోయిస్టు జీవితం గడిపినటువంటి నాయకుడు. నక్సలిజం పుట్టినప్పటి నుంచి తను ఉన్నారు. అనేక కీలకమైన ఘట్టాలలో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కీలక సూత్రధారిగా ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే మావోయిజాన్ని అట్లాగే కేశవరావుని వేరు చేసి చూడలేం. రెండు ఒక ప్యారలల్ అంటే రైలు పట్టాల లాంటి వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తి నంబాల కేశవరావు. నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో నారాయణపూర్, దంతేవాడ, బీజాపూర్, కొండగాంకు సంబంధించినటువంటి డిఆర్జీ దళాలు జరిపినటువంటి ఎన్కౌంటర్లో మృత్యువాత పడ్డారు. ఈ 27 మంది మావోయిస్టులతో సహా ఆయన చనిపోయినారు. దీనికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ దృశ్యాలను మనం ఇప్పుడు చూడొచ్చు. మొత్తం డిఆర్జీ దళాలు జరిపినటువంటి దాడిలో 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా చెప్పారు. 27 మృతదేహాలను కూడా నారాయణపూర్ తరలించి ప్రస్తుతం పోలీస్ లైన్లో ఉంచినటువంటి పరిస్థితి చూస్తున్నాం. 27 మందిలో ప్రస్తుతం నంబాల కేశవరావుని గుర్తించారు. మొత్తం 3 AK-47లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అంటే నంబాల కేశవరావుతో పాటు సెంట్రల్ కమిటీ స్థాయిలో ఉన్నటువంటి మరొక 2 నేతలు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ప్రస్తుతానికైతే అనుమానిస్తున్నారు. గుర్తింపు ప్రక్రియ కోసం వాళ్ళ బంధువులకు, కుటుంబ సభ్యులకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టుగా చెప్తున్నారు. మొత్తం గుర్తింపు ప్రక్రియకు సమయం పడుతుందని కూడా పోలీసులు చెప్తున్నారు. ఇది మొత్తం 50 ఏళ్ల అజ్ఞాత జీవితాన్ని గడిపినటువంటి నంబాల కేశవరావు పుట్టింది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలో ఉన్నటువంటి జిఎన్నపేట గ్రామంలో. 1970 తర్వాత ఆయన రాడికల్ స్టూడెంట్ యూనియన్ RSU నుంచి నక్సలిజం వైపు మళ్ళారు. అజ్ఞాత జీవితం గడిపారు. కేవలం అంటే గన్ ద్వారానే, బుల్లెట్ ద్వారానే రాజ్య అధికారం సాధిస్తామనేటువంటి నమ్మకంతో పోరాడినటువంటి నాయకులు ఇవాళ విగత జీవులై పడి ఉన్నారు. 27 మందిని మట్టుబెట్టారు. అంటే దాదాపుగా మన నక్సలిజానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలను అంతమొందించడం ద్వారా నక్సలిజాన్ని నిర్మూలిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాంట్లో భాగంగా ఆపరేషన్ కగార్లో భాగంగా ఈ ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్లు అన్నింటిని కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు బస్తర్ IG సుందర్ రాజ్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా డైరెక్షన్లో అట్లాగే మోడీ డైరెక్షన్లో కొనసాగుతున్నటువంటి ఎన్కౌంటర్లలో ఇది ఒక కీలకమైనటువంటి ఘట్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే 27 మందిని ఒకేసారి మట్టుబెట్టడం, అందులో మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి అంటే మొత్తం టాప్ సుప్రీం కమాండర్గా ఉన్నటువంటి నంబాల కేశవరావు హతమవ్వడం అనేది చాలా పోలీసుల సైడ్ నుంచి చూసినప్పుడు ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి. అట్లాగే మావోయిస్టుల సైడ్ చూసినప్పుడు ఇది ఒక చావు దెబ్బగా, ఇక కోలుకోలేని ఎదురు దెబ్బగా చెప్పొచ్చు. 2018 నవంబర్ 18న మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్గా అట్లాగే మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించినటువంటి నంబాల కేశవరావు దాదాపు 7 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఆ పదవిలో ఉంటూ మావోయిస్టు పార్టీ బలోపేతానికి కృషి చేశారు. గణపతి తర్వాత ఈ పదవిని చేపట్టినటువంటి నాయకుడిన ఇప్పటి వరకు మావోయిస్టు పార్టీ చరిత్రలో కానీ, నక్సలిజం చరిత్రలో కానీ ఒక దేశానికి సంబంధించినటువంటి జాతీయ కార్యదర్శి ఉన్నటువంటి నాయకుడు హతం కావడం ఇదే మొట్టమొదటిసారి. ఇంతకుముందు ఎప్పుడు జరిగినటువంటి దాఖలాలు లేవని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అటు ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు. మొట్టమొదటిసారి జాతీయ కార్యదర్శి అనేటువంటి వ్యక్తి ఎన్కౌంటర్లో మృతి చెందాడు. గతంలో జరిగినటువంటి వాటిలలో కేంద్ర కమిటీ సభ్యులు, అట్లాగే డివిజనల్ కమిటీ సభ్యులు, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు లాంటి వారు మృత్యువాత పడ్డం, ఎన్కౌంటర్ జరగడం జరిగినప్పటికీ కూడా జాతీయ కార్యదర్శి లాంటి ఒక వ్యక్తి, టాప్ కమాండర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎన్కౌంటర్లో చనిపోవడం అనేది ఇదే మొదటిసారి. మొత్తంగా బీజాపూర్, నారాయణపూర్, కొండగాం, దంతేవాడ జిల్లాలకు సంబంధించినటువంటి డిఆర్జీ దళాలు చేసినటువంటి సంయుక్త ఆపరేషన్లో నంబాల కేశవరావుని మట్టుబెట్టినట్టుగా చెప్పారు. సో మొత్తంగా చూస్తే కనుక 27 మృతదేహాలను ప్రస్తుతం నారాయణపూర్ పోలీస్ లైన్కి తీసుకొచ్చారు. ఇక్కడ ఐడెంటిఫికేషన్ పీరియడ్, ఆ తర్వాత మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ఆయా కుటుంబ సభ్యులకు అప్పచెప్పేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం నంబాల కేశవరావును మాత్రం ఐడెంటిఫై చేశారు. ఈయన మీద ఒక ఛత్తీస్గఢ్లో మాత్రమే ₹1 కోటి రివార్డు ఉందని చెప్తున్నారు. కానీ ఈయన మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, అట్లాగే ఒడిశాలో, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో కూడా ఈయన మీద రివార్డులు ఉన్నట్టు చెప్తున్నారు. దాదాపుగా 10 కోట్ల రివార్డు ఉండేటువంటి ఆస్కారం ఉంటుందని కూడా ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి
భద్రతా బలగాలు చెప్తున్నారు. ఎందుకంటే ఒక్క ఛత్తీస్గఢ్లోనే 1 కోటి నుంచి 1.5 కోటి దాకా రివార్డు ఉన్నట్టు చెప్తున్నారు. దాంతోపాటు ఈయన అనేక రాష్ట్రాల్లో పనిచేశారు. తెలంగాణ నుంచి ఆయన ప్రాశస్త్యం మొదలైతే ఆర్ఈసీ వరంగల్ నుంచి ఆయన ప్రస్థానం మొదలైతే ఏఓబీగా నుంచి ఆంధ్ర ఒడిశా ఛత్తీస్గఢ్ బార్డర్ కావచ్చు, అట్లాగే జార్ఖండ్ అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయన మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు. చాలా కాలం మావోయిస్ట్ పార్టీని నడిపినటువంటి నాయకుడు కాబట్టి ఆయన మీద దాదాపు 10 కోట్ల రూపాయల దాకా రివార్డు ఉండొచ్చు అని చెప్తున్నారు. అన్ని రాష్ట్రాలలో ఎంతెంత రివార్డు ఉందనేటువంటి తెలుసుకుంటే కనుక 10 కోట్ల పైనే ఉంటుందని చెప్తున్నారు. మిగతా నాయకత్వాన్ని కూడా ధృవీకరించాల్సి ఉంది. దీంతో జంగ్ మావోయిస్ట్ పార్టీ అధికార పత్రిక జంగ్కు సంబంధించినటువంటి ఎడిటర్ కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆయన ఉన్నారా లేదా అనేటువంటిది ఇంకా ధృవీకరణ జరగలేదు, కానీ పేరు మాత్రం బయటకు వస్తుంది. నాగేశ్వరరావు కూడా మృతి చెందినట్టుగా చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఇందులో ఇంకా టాప్ క్యాడర్ ఉండేటువంటి ఆస్కారం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే 3 AK-47లను లభ్యమైనాయంటే కనుక టాప్ క్యాడర్ నాయకులు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తంగా ఇది నారాయణపూర్ జిల్లా నుంచి సంబంధించినటువంటి అప్డేట్. నారాయణతో సాంసరావు, టీ న్యూస్, నారాయణపూర్ నుంచి.